చూడండి ఫ్రెండ్స్, పచ్చి టమాటాలు పచ్చడి అన్నమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, సంగటికైనా, తెల్లారితో టిఫిన్స్ కూడా, ఇడ్లీకైనా దోసకైనా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మామూలుగా పచ్చడి లేనిది అన్నం తినము కదా ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు. సైడ్లో పచ్చడి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర పచ్చి టమాటాలు పచ్చడి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అవి సగం ఇవి సగం, శనక్కాయ పప్పులు వేయించినవి అన్నమాట, శనక్కాయ పప్పులు, తర్వాత ఇవి తిరగమాతకి ఆవాలు, పచ్చనిపప్పు, ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చి టమాటాలు, చూసారు కదా, కరివేపాకు. ఇప్పుడు వీటికి కావాల్సినవి పచ్చి టమాటాలు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇవి నీళ్ళల్లో వేసి శుభ్రంగా అయితే కడిగేసుకున్నాము. ఒక 1/2 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను అన్నమాట నేనైతే కనుక. ఇప్పుడు ఇవన్నీ బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని కట్ చేసుకున్నాం. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి, చూసారు కదా ఫ్రెండ్స్, అంత పచ్చివి కాకుండా అంత దూరవి కాకుండా మీడియంగా ఉండేటప్పుడు ఇలాంటి పచ్చి టమాటాలు పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవైతే ఒక కాయని 4 ముక్కలు 6 ముక్కల కింద కట్ చేస్తున్నాను. మనకు దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వీడియో కింద తొందరగా చూడొచ్చు అనమాట. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బాండీలు పెట్టేశాను. పచ్చిమిరపకాయలు కాయల కింద వేస్తే ఎగిరి మీద పడతాయి, అలాగ తుంచి వేసుకుంటున్నాను అనమాట అన్నీ. తర్వాత సగం పచ్చిమిరపకాయలు, సగం ఎండుమిరపకాయలు. పచ్చి టమాటా పచ్చడికి కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను క్వాలిటీ. మీకు ఒక 1/2 కిలో టమాటాలకి కనీసం 100 గ్రాముల దాకా తీసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కారంగా ఉండేటివి అన్నమాట. ఇవి పచ్చడి అనేది కొద్దిగా కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా అలాగే ఈ టమాటాలు దొరికేది కష్టం ఫ్రెండ్స్. మనకి రెడ్ టమాటాస్ అయితే దొరుకుతాయి, ఇవి దొరకవు కదా. నాకైతే ఇక్కడ ఎడారికి వచ్చాము, ఇక్కడ తోట వేసారనమాట. కొద్దిగా ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయి టమాటాలు. అందుకని ఇక్కడ మజరాలో ఉంటే చెత్త పడేయడానికి వెళ్ళి నేను లాంగ్ వీడియో పెట్టాను కదా, మీకు చూశారు కదా ఫ్రెండ్స్. ఇది అయితే నేను టమాటాలు తీసుకువచ్చాను అనమాట. తీసుకొని వచ్చి కట్ చేసి ఇప్పుడు ఇదైతే షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి. ఆనియన్స్, తెల్లగడ్డ అవి కూడా వేసి ఆయిల్లో టమాటాతోటి ఫ్రై చేద్దాము. ఇలా చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దొరకటమే కష్టము. ఇప్పుడు ఇక్కడ ఎడారిలో ఉన్నాం కాబట్టి, తోట ఉంది కాబట్టి పీక్కొచ్చి చేస్తున్నాను. మీకు కూడా వీడియో అనేది నేను పెడుతున్నాను అనమాట. ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కూడా అక్కడ పీక్కొచ్చింది అనమాట. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. జీలకర్ర అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి కొద్దిగా చల్లారాక మిక్సీకి అయితే పట్టేసుకోవటమే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ ఫ్రై చేసేసాను. ముందు శనక్కాయ పప్పులు, మిరపకాయలు వేసి కొద్దిగా బరగ్గా పట్టేసుకున్నాము. మళ్ళీ లాస్ట్లో టమాటా అనేది వేస్తే తొందరగా అంత మెత్తగా రుబ్బుకోకూడదు ఫ్రెండ్స్. మనము మిక్సీలో రుబ్బుకున్న, రోట్లో రుబ్బుకుని ఇట్లా రుబ్బుకుంటే అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి తెల్లారితో ఇడ్లీ దోసకైనా కూడా బాగుంటుంది. మన తెలుగు వాళ్ళు ఎన్ని కూరలు చేసినా పచ్చడి లేని అన్నం తినరు కదా ఫ్రెండ్స్. నాకైతే పచ్చడి అంటే చాలా ఇష్టము. అందుకని నేను ఎప్పుడు ఏదో ఒక పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాను అనమాట. ఈరోజైతే ఇక్కడ టమాటాలు దొరికాయి కాబట్టి ఈ పచ్చడి చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టమాటాలతోటి పచ్చడి కానీ పుల్లగూర కానీ చేసుకుంటే వేడివేడి అన్నానికి, సంగటికి చాలా బాగుంటుంది. చూసారా, నేను చాలా బరగ్గా పట్టుకున్నాను. వేడివేడి అన్నంలో కలుపుకున్నప్పుడు బాగుంటుంది తినడానికి. అలాగా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బరగ్గా ఉందో. రోట్లో దంచినట్లే అన్నమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే తిరగమాత పెడుతున్నాను.
చూడండి ఆవాలు పచ్చెనగపప్పు ఇంకేమీ వేయను, కరివేపాకు అవి చిటపట్లు ఆడాక కరివేపాకు వేసి ఇంకా పచ్చడి మీద వేసేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, తిరగమాత లేకపోయినా కూడా తినేయచ్చు అనమాట పచ్చడి, అంత టేస్టీగా అంత బాగుంటుంది. చూసారా అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవర్ వాచింగ్. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే